యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య. ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంకెళ్ళు పటాపంచలై పాప క్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. మానవుని జీవితంలో మనకు సహాయం చేయాలంటే కొన్ని మార్లు వెనకకు ఆలోచిస్తుంటాం, లేకపోతే మిగిలినవిస్తుంటాం. కానీ మన జీవం గల దేవుడు నీలాంజనములతో మనల్ని కట్టి, మన నీలములతో మన పునాదులు వేసే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈరోజు ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ బి సూర్యనారాయణ గారు మరియు అలివేలమ్మ గారు, వారు అనంతపూర్ వాస్తవ్యులు, వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎల్లప్పుడూ మేము సంతోషంగా దీవింపబడి ఉండాలి, మీకు మహిమార్థంగా ఉండాలి, ప్రతి శ్రమని విశ్వాసంతో ఎదుర్కోవాలని కోరుకునే దేవ,
మీ పాదాల దగ్గరికి సూర్యనారాయణ గారిని, అలివేలమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన కుమారుడు పవన్ గారికి ప్రవ్వ సంపూర్ణంగా దేవునిలో ఎదుగులాగున ప్రవ్వ మంచి ఆరోగ్యం కొరకై, మంచి ఉద్యోగం కొరకై, అలివేలమ్మ గారు సూర్యనారాయణ గారికి కూడా మంచి ఆరోగ్యం కొరకై, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ప్రవ్వ. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా గ్రంథం 54:11 ఆజ్ఞ, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లూకాసు వార్త 12:35 సూక్తి, నీ అన్ని యుద్ధాలను మోకాళ్లపై ప్రార్థనలో పోరాడు, అప్పుడు ప్రతిసారి నువ్వు విజయము సాధిస్తావు. ఫైట్ ఆల్ యువర్ బ్యాటిల్స్ ఆన్ యువర్ నీస్ అండ్ యూ విన్ ఎవ్రీ టైం. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఏంటన్నా ఇంత సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నారా? మీ గృహాలని దర్శిస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉన్నాను. అదేంటన్నా ఏ రీతిగా గృహాలను దర్శిస్తున్నారు అని అనుకుంటున్నారా? టీవీ కార్యక్రమం ద్వారా, యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమం ద్వారా మీ గృహాలను దర్శించి మీతో ఈ రీతిగా మాట్లాడే కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీ గృహంలో ఆహ్వానించినందుకు మీకు కూడా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సమస్యలతో సతమతం అవుతూ ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే వారు నాతో ప్రార్థనలు ఏకీపించండి. మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ రీతిగా నీ కృపా సింహాసనమును ధైర్యంగా సమీపించే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన ఈరోజు నాయన వివాహం అయ్యి నాయన బిడ్డలు సతమతం అవుతూ, చెల్లెండ్రు, తమ్ముళ్ళు, బ్రదర్ సిస్టర్స్ ప్రభువా, శాంతి లేక, సమాధానం లేక, సరైన అండర్స్టాండింగ్ లేక, వివాహము అనే వ్యవస్థ అవగాహన లేక, నాయన పేరెంట్స్ మధ్యలో తల్లడిల్లిపోతున్న బిడ్డల గురించి, అత్తమామలతో తల్లడిల్లిపోతున్న బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి మొదటి ప్రేమ, వారు ఎందుకు మీరు ఐక్యపరిచారో వారిని గుర్తెరిగే కృపను మీరు దయచేయమనదు నాయన. ఇంకా ఈ వివాహము ఇది కొనసాగదన్న వారికి ఒక ఎమికబుల్ సొల్యూషన్, ఒక శాంతికరమైన నాయన సొల్యూషన్ వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. తల్లిదండ్రులను, వయసులున్న వారిని తల్లిదండ్రులను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నేను ఈరోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వది. ప్రతి హృదయవాంఛను మీరు తీర్చమని అడుగుతూ నాయన నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని, ప్రతి హృదయవాంఛను దేవుడు తీర్చాలి అని ఈ కుటుంబం గురించి నాతో పాటు మీరు కూడా ఏకీవించి ప్రార్థన చేయండి. ఆల్రైట్, వర్తమానంలోకి వెళ్తానికి ముందుగా మ్యాగజైన్ పరిచర్య, మరి 18,000 మ్యాగజైన్స్ మేము వేస్తున్నాము ప్రతి నెల. మరి మ్యాగజైన్ మీరు తెప్పించుకోవాలి అని నా ప్రార్థన. ఎందుకనగా అద్భుతమైన వర్తమానాలు, దేవుని చేత అభిషేకించబడి సంపూర్ణ సేవకి సమర్పించుకున్న దేవుని సేవకులు, సేవకురాలు దీంట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు. దేవుని చిత్తమైతే నూతన సంవత్సరంలో యవనస్తులకి నేను కూడా ఇంగ్లీష్ ఆర్టికల్స్, లేకపోతే ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆర్టికల్స్ రాయాలని ఆశపడుతున్నాను. మీరు ప్రార్థించండి. మీకు కావాలి అనగా ఇమ్మీడియట్గా, జాగ్రత్త వినండి, మీరు కావాలి అనగా వాట్సాప్, కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీ పేరు, మీ అడ్రస్ పంపించినట్లయితే ఇమ్మీడియట్గా మా ఆఫీస్ వాళ్ళు రేపు మార్నింగ్ మీరు సంప్రదించి మీ డీటెయిల్స్ తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మీ పేరు, మీ కంప్లీట్ అడ్రస్. నా దగ్గర చిన్న ఫోన్ ఉంది, పెద్ద ఫోన్ లేదయ్యా అని మీరు అనుకుంటున్నారేమో. దేనికి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే యేసు అనుచరులు స్టాఫ్ ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంటారు, మీ అడ్రస్ తీసుకుంటారు, మ్యాగజైన్ పంపించే సదుపాయం మేము చేస్తాం. దానితో పాటుగా మరి నాన్నగారు స్వహస్తాలతో రచించిన పరమగీత ధ్యానాలు విడుదల చేశాం. ఎంతమంది, నేను అసలు ఈ అద్భుతమైన రెస్పాన్స్కి దేవునికి స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ పుస్తకాన్ని చదివి, ఒక తమ్ముడు ఈ పుస్తకాన్ని చదివి అంటున్నాడు, అన్న ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ మై వైఫ్. అనగా ఈ బుక్ చదువుతూ అసలు ప్రారంభించాను,
భార్యను మళ్ళా ప్రేమించుట నేను ప్రారంభించానన్న. కాబట్టి మేము ఇరువురము చదవాలని ఆశపడుతున్నాము అని ఆ తమ్ముడు చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం, ఆనందం. మరి యవనస్తులు ప్రత్యేకంగా నూతనంగా వివాహమైన వారు 10, 20, 30, 40, 50 ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ పరమగీత ధ్యానాలు మీరు చదువుట ద్వారా యు విల్ రికండల్ దట్ లవ్. ఆ ప్రేమ మళ్ళా మొదటి ప్రేమ మీకు జ్ఞాపకం వస్తుంది. దానితో పాటుగా అనేకులు దీన్ని బూతు పుస్తకం అంటున్నారు. అంటే దేవుని వాక్యం తెలియని వారు, చదవని వారికి ఇది బూతు పుస్తకం లాగా ఉంటుంది. కానీ క్రైస్తవేతరులు కూడా ఎవరైనా మీకు ఈ పుస్తకం మొట్టమొదటిసారిగా నేను పరమగీత ధ్యానాలు బూతు పుస్తకం అని అనుకున్నాను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను చదవాలని ఆశపడుతున్నాను. క్రైస్తవేతరులు ప్రత్యేకంగా ఈ బుక్ చదవాలని నా ఆశ. ఎందుకనగా ఇది చదివినప్పుడు పరమగీతంలో ఉన్న మర్మాలు, పరమగీతంలో ఉన్న దివ్యమైన ప్రేమ కథ, దీనికి టైటిల్ పెట్టాం దివ్యమైన ప్రేమ కథ. ఈ ప్రేమ కథలో ఉన్న అంశాలు మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన వారు ఈ బుక్ సంప్రదించండి. ఇదిగోండి ఈ ఫ్లైయర్లో మీరు చూడొచ్చు ఈ బుక్కి ఎంత వెలో. తర్వాత ఆది కాండము వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంది. ప్రకటన గ్రంథము, వచనం వెంబడి వంచనము, తర్వాత ఇంకో శుభవార్త. నూతనంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం ప్రేమ మీద. ఎందుకంటే ఈ పరమగీత ధ్యానాలను మేము ఆధారం చేసుకొని ప్రేమ అనే అంశంపై ఈ సంవత్సరం 2026 క్యాలెండర్ రిలీజ్ అవుతుంది జరిగింది. అద్భుతమైన రీతిగా ఈ క్యాలెండర్ డిజైన్ అయింది. కాబట్టి ఫ్లైయర్లో మీరు చూడండి, ఈ క్యాలెండర్ మీరు తెప్పించుకోండి. క్యాలెండర్ మాకు కావాలి అన్నవారు ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించండి, మీకు పంపించే సదుపాయం మేము చేస్తాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నేను సిరీస్ స్టార్ట్ చేశాను కాదు, ఇదేని గురించి మనం చింతించకూడదు అనే సిరీస్ నేను స్టార్ట్ చేశాను. నిన్న మనము భయపడకుడి, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకుడి అనే అంశం గురించి అనేక సార్లు అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకున్నాం. ఏ రీతిగా భయపడకూడదు, భయాన్ని ఏ రీతిగా జయించాలి అనే ప్రాక్టికల్ టూల్స్ కూడా మనము నేర్చుకున్నాం. భయాన్ని ఏ రీతిగా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే ఆధ్యాత్మిక సత్యాలు కూడా మనం నేర్చుకున్నాం. ఒకవేళ నిన్న ప్రోగ్రామ్ మీరు మిస్ అయినట్లయితే మన JFM బాక్సింగ్ అనే యేసు అనుచరులు యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి వెళ్ళి మీరు మళ్ళీ చూడండి. అక్కడ మీరు వర్తమానాన్ని మళ్ళీ మీరు ఒక్కసారి మరి వినవచ్చు. రైట్, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ప్రత్యేకంగా ఈరోజు నిన్న భయపడకుడి, డు నాట్ బి అఫ్రైడ్. నిన్న ఈరోజు డోంట్ బి డిస్కరేజ్డ్. వింటున్నారు కదా, డోంట్ బి డిస్కరేజ్డ్, దిగులు చెందకుడి అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిన్న భయం, ఇది కంటిన్యూషన్. మీరు ఈ సిరీస్ మిస్ కాకూడదు, ఈ లింక్ మిస్ కాకూడదు. మిస్ అయ్యారంటే ద హోల్ కాన్సెప్ట్, ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ మెసేజ్ మీరు మిస్ అయిపోతారు. డు నాట్ బి అఫ్రైడ్, భయపడకుడి. దాని తర్వాత డు నాట్ బి డిస్కరేజ్డ్, మీరు చింత పొందకుండా ఉండాలి. డు నాట్ బి డిస్కరేజ్డ్, మీరు చింతించకూడదు, భయపడకూడదు, చింతించకూడదు. దేవుని వాక్యం నుంచి మళ్ళీ చూపిస్తాను చూడండి. అదే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను, నేనే నీతియను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, అక్కడ మనం చెల్లి చదివి రీతిగా జారుతున్నారు. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. నిన్న మనం ధ్యానం చేశాం. భయపడకూడదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు. ఈరోజు దిగులు చెందకుడి, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. అనేక సార్లు భయముతో పాటు వచ్చే ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఫియర్, వింటున్నారు కదా, ద బై ప్రోడక్ట్ అనగా భయముతో వచ్చే దిగులు. ఒక్కసారి ఆ భయం అనే బీజము, భయం అనే దురాత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఒక్కసారి వచ్చేసింది అనుకోండి, దిగులు మన జీవితంలో ఎంటర్ అయిపోతుంది అంతే. మనం ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంటే దిగులు, నిన్న మనం చూసాము భయపడకుడి, ఈరోజు దిగులు చెందకుడి. అనేక సార్లు భయపడుతున్న వారు దిగుల్లో ఉంటారు. మీరు ఆఫీసులలో చూడండి, కుటుంబాల్లో చూడండి, భార్య భర్తల మధ్య చూడండి, ఏదన్నా గొడవ, ఈ భయం అనే బీజం వచ్చేసినప్పుడు దిగులు. ఈ మధ్యలో జెన్జీ కిడ్స్ జాగ్రత్త ఉన్నారు, తల్లిదండ్రులు జాగ్రత్త ఉన్నారు. ఈ మధ్యలో మీ పిల్లలు దిగులు చెందుతున్నారు. ఎందుకు దిగాలుగా ఉన్నారు? ఎందుకు రూములలో తలుపేసుకొని ఉంటున్నారు? ఎందుకు ఎవరితో మాట్లాడటంలే? ఎందుకు మీతో కలిసి తినటంలే? ఎందుకు మీతో కలిసి కూర్చుంటంలే? అనగా మీరు గమనించవలసిన విషయం ఏంటి అనగా, వారు ఏదో భయముతో వారు పోరాడుతున్నారు, ఏదో విషయంలో వారు భయపడుతున్నారు, కాబట్టి వారు దిగులు చెందుతున్నారు. నేను నా జీవితంలో అనేక సార్లు మనము సంతోషంగా ఉన్నవారు సడన్గా దిగులు చెందుతారు.
ఆనందంగా ఉన్న వారు సడన్గా దిగులు చెందుతారు. ఎందుకు? ఏదో ఒక తెలియని భయం వారి జీవితంలో ప్రవేశపెట్టబడుతుంది కాబట్టి. డోంట్ బి డిస్కరేజ్డ్. నేను ఈ మాట చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది హుస్సేన్ బోల్ట్. చూడండి, ఈ చిత్రం చూడండి. హుస్సేన్ బోల్ట్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి వేగంగా పరిగెట్టగలిగిన వ్యక్తి. 2 సెకండ్లే జారుతున్నారు. 2 సెకండ్లో ఓడిపోయాడు అంతే. 2 సెకండ్లో. ఈ 2 సెకండ్లో గెలుస్తానికి సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఆయన తర్ఫీదు పొందుతున్నాడు. అయ్యో నేను ఓడిపోయాను కదా అని దిగులు చెందేసి, నేను ఓడిపోయాను కదా అని వెళ్ళిపోయి గమ్మున అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని అనలేదు. ఏం చేశాడో తెలుసా? మళ్ళా ట్రైనింగ్ ప్రారంభించాడు. జాగ్రత్తమ్మా ప్రీతముడు జాగ్రత్త చూడండి. మళ్ళా ట్రైనింగ్ ప్రారంభించాడు, మళ్ళా కష్టపడ్డాడు. ఆ 2 సెకండ్లలో నేను ఎందుకు ఓడిపోయాను, 2 సెకండ్లలో నేను ఎందుకు విఫలమైపోయాను కారణం తెలుసుకున్నాడు. దెన్ హీ స్టార్టెడ్. ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి విశ్వాసి ప్రపంచ రికార్డుని సృష్టించాడు. ఎందుకో తెలుసా? ఆ దిగులులోంచి బయటకు వచ్చాడు కాబట్టి. క్రికెట్ పోనీ అందరికి తెలిసిన రీతిగా హుసేన్ బోల్ట్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. తమ్ముళ్ళు, క్రికెట్ గురించి చెప్పాలా? మనము రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఎంతమంది రోహిత్ శర్మ బరువు అయిపోయాడు, ఆడలేడు, అది కాదు ఇది కాదు అని అన్నారు. దిగులు చెందాడా? భయపడ్డాడు. అయ్యో మళ్ళా నేను ఆడలేనేమో. కానీ ప్రాక్టీస్ చేసి ఎక్కడైతే భయపడుతున్నాడో ఆ భయాన్ని జయించాలి అని వచ్చి మళ్ళీ ఈ T20స్లో అదరగొట్టేశాడు అంతే. చూసారా? అనేక సార్లు. ఇంకా కొంచెం, నేను పేద కుటుంబం నుంచి వచ్చానన్నా, నేను రాణించలేను, నేను జయించలేను అని అనుకుంటున్నారేమో. ఆటో డ్రైవర్ ఎవరండి? ఆటో డ్రైవర్. మన బౌలర్ హైదరాబాద్కి చెందిన మొహమ్మద్ సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్ కొడుకే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగలిగితే తనకున్న నిస్పృహ, తనకున్న భయాల నుంచి విముక్తి చెందాడు. కాబట్టి మన హైదరాబాద్ నుంచి ఒక ఆటో డ్రైవర్ కుమారుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను సూటిగా. దిగులు చెందుతున్నావా? దిగాలుగా ఉన్నావా? భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు శుభకరమవుతా. దేవుడు చెప్పే మాట నేను కాదు. చదవండి, మీరు నాతో పాటు చదవండి. అమ్మ ఒకసారి తల్లి అది చదువు తల్లి. యెషయా గ్రంథం 40వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. నేనే నీతియను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూసారా? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వు దిగుల్లో ఉన్నావు, నిన్ను బలపరిచే దేవుడు కావాలి, నిన్ను బలపరిచే వ్యక్తి కావాలి, నిన్ను ఆ దిగాలు, ఆ భయాల్లో నుంచి బయటికి తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన పేరు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మినట్లయితే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రతి భయములో నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. నువ్వు ఉన్న ఎటువంటి దిగాలులో నుంచి, ఎటువంటి మానసిక ఒత్తిడిలోనూ ఉన్నా సరే, ఆ మానసిక ఒత్తిడిలో నుంచి బయటకి తీసుకురాగలిగిన శక్తి కలిగిన సజీవుడైన దేవుడు. నేను ఈ మాట చెప్పినప్పుడు ఏదో మతాలు మార్చేసుకోమని నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ కొంతమంది మతోన్మాదులు యేసు ప్రభు నిజమైన దేవుడా, యేసు ప్రభు చనిపోయాడను తిరగలేచాడని ఎక్కడొద్దు ఇవన్నీ. అంటే నేను మళ్ళీ చెప్పాను కదా, అవగాహన లేక. యేసు ప్రభు చనిపోయినట్టుగా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. జోసిఫస్ అనే వ్యక్తి హిస్టారియన్, వీళ్ళు మతోన్మాదులు పుట్టనక ముందే ఆయన డాక్యుమెంట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా దీన్ని కూడా మార్చేస్తున్నారు. క్రైస్తవేతరులకి అవగాహన లేక ఏది మాట్లాడినా అది క్రైస్తుతో ముడివైంది. చరిత్ర కూడా క్రైస్తుతో ముడివేయబడ్డది. బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు శకము కాదు, దాన్ని కూడా ఇప్పుడు మార్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. క్రీస్తు శకము. జాగ్రత్త వినాలి. సజీవుడైన దేవుడు, సమాధి గెలిచిన దేవుడు. మీకు ఇంకా రుజువు చూపించాలంటే మీరు ఇశ్రాయేలుని తీసుకురాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి ఈయన ఇశ్రాయేలు దేవుడు అని. ఇశ్రాయేలు దేవుడు కాదు, ప్రపంచానికి సృజించిన దేవుడు, ప్రతి మానవాళికి దేవుడు. ఆయన అందరి దేవుడు కాదు, అందరి దేవుడు. మళ్ళా నేను చెప్తున్నాను, ఆయన అందని దేవుడు కాదు, అందరి దేవుడు యేసు ప్రభు. ఆయన చెప్తున్న మాట, మానసిక ఒత్తిడి కింద నువ్వు ఉన్నావా, భయభ్రాంతులు ఉన్నావా, దిగాలు చెంది
నిస్పృహ, నిరాశ, కృంగుదల, మానసిక ఒత్తిడి కింద నువ్వు వెళ్తుంటే దేవుడు పలికే మాట, నువ్వు దిగులు చెందకము, నేను నిన్ను, అమ్మా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుతును. నీకు కావాల్సింది బలము, దేవుని బలము, మానవుని బలం కాదు, దేవుని బలం. యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనం చదివిన రీతిగా అక్కడ చెప్తున్న మాట, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇంకొక మీకు వాక్యం చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. అమ్మా, శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. విన్నారు కదా, చూడండి, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు మనకిస్తున్న శాంతి. ఆయన అంటూ మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడుతున్నావేమో, హృదయం, గుండె, నాకు తెలుసు కొంతమంది ద హార్ట్ పాల్పిటేషన్, నిస్పృహ, నిరాశలు ఎట్లుంటుందో నాకు తెలుసు, నిస్పృహ నాకు తెలుసు, దిగులు నాకు తెలుసు. ఏ రీతిగా కొన్ని సమయాల్లో నేను దిగులు పొందినప్పుడు, ఏ రీతిగా నా జీవితంలో నా విశ్వాస యాత్రలో లేకపోతే నా కుటుంబ యాత్రలో దిగులు చెందినప్పుడు ఏ రీతిగా దేవుడు నన్ను బలపరిచాడో, ఏ రీతిగా దేవుడు నన్ను లేవనెత్తాడో నాకు తెలుసు. కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు నేను వాక్యం ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనగా, నా దేవుడు, మన దేవుడు నన్ను లేవనెత్తాడు. నా దేవుడు, మన దేవుడు నా హృదయం కలవరపడకుండా సహాయం చేశాడు. కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. దేవుని వాక్యంలో మనం చదివిన రీతిగా హృదయము కలవరపడనీయకుడి. నీ హృదయము కలవరపడుతుందేమో. ఇంకో వచనం చూపిస్తాను చూడండి అమ్మా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకు మని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చూసారా, దేవుడు మీకంటే ముందు వెళ్తాడు. హీ గోస్ బిఫోర్ యూ. దేవుడు మీకంటే ముందు వెళ్తాడు. కాబట్టి భయపడకుడి, దిగులు చెందకుడి. మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీకంటే ముందు ఏ అవసరత, ఏ అక్కరుందో ఎరిగిన దేవుడు మీకంటే ముందు వెళ్తాడు. కాబట్టి మీరు దిగులు చెందకూడదు. ఇంకో వచనం చూపిస్తాను చూడండి, నన్ను బాగా ధైర్యపరిచిన ఆ వచనం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీ ఆజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరము గలిగా ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చూసారా, భయపడకుడి. మోషేకు తోడై ఉన్న దేవుడును నీకును తోడై ఉంటాను. నువ్వు దిగులు చెందకుండా భయపడకుడి. నన్ను ధైర్యపరిచింది. నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నేను ఏ రీతిగా సేవ చేయాలి ప్రభువా, ఏ రీతిగా ప్రభువా, నేను అమెరికా దేశంలో నన్ను స్థిరపరిచావు, 25 సంవత్సరాలు సేవ చేసే కృపను దయచేసావు, మళ్ళా తిరిగి అన్నీ విడిచిపెట్టి నేను భారతదేశం వస్తున్నాను, ఏ రీతిగా ప్రభువా అని భయపొందినప్పుడు, దిగులు చెందినప్పుడు దేవుడు నన్ను ధైర్యపరిచాడు ఈ వచనం ద్వారా. దేవుని నామానికి మహిమార్థమని చెప్తున్నాను. ఈ గడియ వరకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయా సంఘాలలో, ఆయా పాస్టర్ల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. వారి సంఘాలలో, వారి యానివర్సరీ, రివైవల్స్ క్రూసేడ్స్లో వారితో పాటు కలిసి వాక్యం చెప్పే కృపను ప్రభు వారు నాకు అనుగ్రహించారు. తమ్ముడితో పాటు కలిసి అనేక స్వార్థ మహాసభల్లో వాక్యం పంచుకునే కృపను దయచేశారు. ఎందుకో తెలుసా, దేవుని వాక్యాన్ని నేను నమ్మాను. ప్రభువా, మోషేకు తోడై ఉన్న దేవుడువు నాకు తోడై ఉంటావు. ప్రభువా, యెహోషువను ఏ రీతిగా ధైర్యపరిచావో, యెహోషువను ఏ రీతిగా వాడుకున్నావో నన్ను కూడా వాడుకో ప్రభువా, నేను నీ యందు విశ్వసిస్తున్నాను ప్రభువా అని అన్నాను. ఇంకా మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను చూడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. అమ్మా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. విన్నారు కదా, కమ్ టు మీ, నా యొద్దకు రండి, భారము మోసుకున్న, జాగ్రత్త వినాలి అమ్మా, తమ్ముడు ఇటు చూడండి బ్రదర్, భారము మోసుకున్న సమస్త జనులారా. ఆ సమస్త జనులలో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. భారము మోసుకున్న సమస్త జనులారా, మీరు ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినట్లయితే మీ చింతను, మీ బాధను, మీ నిస్పృహ, నిరాశ, కృంగుదలను, మీ భయములను తీసివేసే దేవుడు. నాన్నగారికి చాలా ఇష్టమైన ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును,
బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూసారా, నా కృప, అమ్మా చెప్పాలి నాతో పాటు, మీరు మాట్లాడాలి. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఈరోజు నువ్వు భయపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? దేవుని కృప నీపై ఉన్నట్లయితే చాలది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుని కృప కనికరము నీపై ఉండాలి అని నా ప్రార్థన. ఈరోజు నువ్వు నేర్చుకున్న పాఠం, దిగులు చెందకుడి. ఎందుకనగా సహాయం చేసే దేవుడు, మన హృదయం కలవరపడకుండా మన మనస్సులు కుదురుపరిచే, నిమలపరిచే దేవుడు ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు చేయవలసిన పని, నువ్వు నమ్మి నువ్వు ఉన్న పరిస్థితులను దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు ఆ చింత, ఆ బాధ, ఆ దిగులు తీసుకొని శాంతి సమాధానం ఇచ్చేది. నువ్వు చేయవలసింది, యూ హ్యావ్ టు డూ అన్ ఎక్స్చేంజ్. ఈరోజు నువ్వు చేయవలసింది, యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ చేసినట్లయితే దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యం ముగించే ముందు, నా కృప, నా కృప, అమ్మా నా కృప నీకు చాలు. ఆ చాలిన కృప దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా రండి. ఒక చిన్న ప్రార్థన మీ గురించి చేయాలని ఆశపడుతున్నాను. దిగులు చెందుతున్న ప్రతి ఒక్కరు నాతో పాటు ఏకీపించండి. ఐ వాంట్ ప్రే ఫర్ యూ. మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అన్న స్పర్జన్, అన్న బాబు స్పర్జన్, పాస్ స్పర్జన్, ఎలా పిలిచినా సరే భయము దిగులు వెంటాడుతుంది నన్ను. దిగాలుగా ఉన్నాను, ఈ మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నాను. డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్. అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న. అన్నవారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రం. దిగులు చెందిన వేళ ప్రభువా మమ్మల్ని లేవనెత్తే దేవుడు, నన్ను లేవనెత్తావు, బిడ్డల్ని లేవనెత్తండి. వారి కన్నీరు చూచే దేవుడు నాయన ప్రభువా, వారి మానసిక ఒత్తిడి చూచే దేవుడు, వారి భయాలను చూచే దేవుడు ఆయన మీరే సహాయం చేయండి అయ్యా. ఒక అద్భుత కార్యం జరిగించండి యేసు నామములో. అద్భుత కార్యము జరుగును గాక. యేసు నామములో బంధకముల నుంచి విముక్తి కలుగును గాక. యేసు నామములో ఆ దిగులు నాయన తొలగిపోవును గాక. ఎందుకనగా ధైర్యపరిచే దేవుడు నువ్వు నాయన, శక్తినిచ్చే దేవుడు. నా కృప నీకు చాలును అంటున్నావు ప్రభువా. చాలిన కృప బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఒక అద్భుత కార్యం వారి జీవితాల్లో జరిగించమని, నీ మహిమార్థమై ఆయన వారి హృదయ ద్వారాలు కొంతమంది తెరిచారు ప్రభువా. వారి హృదయంలోకి రానాయన ఒక నూతన క్రియ వారి జీవితంలో జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.